హాయ్ అండి అందరికీ. రథసప్తమి పూజ రథసప్తమి రోజు పూజ చేసుకున్న వీడియో అనమాట ఇది. మా ఇంటి వెలువేల్పు దేవుడు సూర్యమూర్తి అనమాట. అందుకని ప్రతి సంవత్సరం రథసప్తమి వచ్చినప్పుడు మాత్రం అత్తయ్య చాలా గ్రాండ్గా చేస్తారనమాట పూజ మాత్రం. చిక్కుడు ఆకుల్లోని చిక్కుడు ఆకులు 7 ఆకులు వేసి వాటి మీద ప్రసాదం చేసి పెడతారనమాట. జిల్లిడాకులు బుర్ర పైన పెట్టుకొని తలకు స్నానం కూడా చేపిస్తారు మా బాబుకి ప్రతి సంవత్సరము. సూర్యమూర్తికి ఒక పువ్వుల దండ వేసి పూజ చేస్తారనమాట. నెక్స్ట్ గుళ్ళోకి వెళ్ళాము. కొబ్బరికాయ కొట్టి నీళ్ళు పాలు డబ్బాలో వేసి మా బాబుకి ఇచ్చారు అత్తయ్య గారు. నెక్స్ట్ మేమేం పట్టుకెళ్ళిన గుళ్ళోకి పువ్వుల దండ పంతులు గారు వేసి గోత్రం అది చదివి పేర్లు అవి చదివారండి. గుళ్ళో కూడా ఫుల్ బిజీగా ఉన్నదన్నమాట. నెక్స్ట్ పూజ అది కంప్లీట్ చేసుకొని కొంతసేపు కూర్చున్నాం అనమాట. కొంతసేపు కూర్చొని ఫొటోస్ అవి తీసుకొని వచ్చి ఇంటికి వస్తామండి. నెక్స్ట్ ఈరోజు లంచ్లోకి రైస్, పెండలం కర్రీ, రసం అండ్ చప్పడి పప్పు. మళ్ళీ ఈవినింగ్ స్నానం చేసి మళ్ళీ ఈవినింగ్ పూజకి కూడా స్టార్ట్ చేసాం అనమాట. 5 రకాల పువ్వులు పెట్టి పూజ చేస్తారు అత్తయ్య గారు ఎప్పుడు సాయంత్రం 5 కల్లా. కానీ ఫుల్ గాలి వేయడం వల్ల దీపం కొండెక్కిపోవడము మళ్ళీ మేము వెలిగించడం చేస్తున్నాం అనమాట. ఇంకా లాస్ట్ ఇంట్లో పట్టుకెళ్ళిపోయి వెలిగించాం అనమాట. తర్వాత నైవేద్యం ద్రాక్ష పూలు పెట్టారు. 5 రకాల పువ్వులు పెడతారనమాట. పెట్టి పూజ చేస్తారు. ఆరతి ఇచ్చి ధూపం అది ఇచ్చి పూజ అది చేసుకున్నాం అనమాట. అప్పుడే ఫొటోస్ తీసుకోవడానికి ఎవరు లేరు అని అనుకుంటున్నాము. అప్పుడే స్కూల్ పిల్లలు వచ్చారనమాట. ఇంటికి వెళ్తుంటే వాళ్ళ చేత ఫొటోస్ అవి కొన్ని తీయించుకున్నాం. ఫొటోస్ కూడా చాలా బాగా తీశారు. మళ్ళీ సాయంత్రం 6 కల్లా గుళ్ళోకి వెళ్ళామండి. రామవారికి గుళ్ళోకి కరెంట్ పోవడం వల్ల ఫోన్ టార్చ్ లైట్ వెలిగించి మొత్తం పూజ అంతా కంప్లీట్ చేసుకున్నామండి. కొన్ని ఫొటోస్ కూడా తీసుకున్నానండి. మీరు రథసప్తమి పూజ ఎలా చేసుకుంటారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్ అందరికీ.